హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. చాలామంది పేపర్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో ట్రిగ్నామెంట్రీ చెప్పండి అని అడిగారు. సో ఫర్ దట్ నేను ట్రిగ్నామెంట్రీ స్టార్ట్ చేస్తున్నాను ఈ పర్టికులర్ వీడియోలో. 10th క్లాస్లో మాత్రమే ఇంట్రడ్యూస్ అయ్యే ఈ టాపిక్. పేపర్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ టాపిక్ ఉండదు, క్లియర్గా ఉండదు. అండ్ పేపర్ 2 అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సో లేట్ చేయకుండా అసలు ట్రిగ్నామెంట్రీ ఏంటి, దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాను. అయితే బిఫోర్ దట్ ఈ పర్టికులర్ వీడియోలో కంప్లీట్గా ట్రిగ్నామెంట్రీ 10th క్లాస్ లెవెల్లో మనకి ఏదైతే ఉందో ఆ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరు ఎవరన్నా నోట్ చేసుకుంటారంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ట్రిగ్నామెంట్రీ బేస్ చేసుకొని మనకి మోడల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ టుగెదర్ డిస్కస్ చేస్తాను. సో దట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ టుగెదర్ మీరు కనుక అర్థం చేసుకుంటే మీకు ట్రిగ్నామెంట్రీ మీద దాదాపుగా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో లేట్ చేయకుండా ట్రిగ్నామెంట్రీ తెలుగులో మనం త్రికోణమితి అని అంటాము. సో ట్రిగ్నామెంట్రీ అనే వర్డ్ 3 డిఫరెంట్ వర్డ్స్. ట్రైగానోమెట్రీ. ట్రై అంటే 3 అని, మెట్రీ అంటే మెజరింగ్ అని, గానో అంటే సైడ్స్ అని లేదంటే యాంగిల్స్ అని కన్సిడర్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో. కొంతమంది దీన్ని తెలుగులో రాస్తున్నప్పుడు ఇక్కడ కోణం వచ్చింది కాబట్టి గానో అంటే కోణం కదా అనుకుంటుంటారు. సో యాక్చువల్గా మనం పాలీగాన్, తెలుగులో బహుభుజి అని పిలుస్తాం. పాలీగాన్ని బహుభుజి అని పిలుస్తాం. ఇట్ డజంట్ మీన్ దట్ గాను అంటే సైడ్ అని కానీ లేదంటే యాంగిల్ అని కానీ కాకుండా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ట్రయాంగిల్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. డీపర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ దగ్గరికి వెళ్తే అసలు ప్రతి టాపిక్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మ్యాథమెటిక్స్లో అసలు ఆ టాపిక్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏంటి అన్నది మనకు అర్థమైతే దాని మీద మనకి కంప్లీట్ కంఫర్ట్నెస్ పెరుగుతుంది. దానివల్ల ఈజీగా అర్థం చేసుకుంటాం. అసలు ట్రిగ్నామెంట్రీ ఎందుకు కనుక్కోవాల్సి వచ్చింది అన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుంటున్నాను, ఏబిసి అని. సపోజ్ ఇక్కడ 30 degrees ఇక్కడ 40 degrees తీసుకొని ఈ యాంగిల్ ఎంత అన్నాను అనుకోండి. ట్రయాంగిల్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సమ్ ఆఫ్ ఆల్ 3 యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 180 degrees. ఒక త్రిభుజంలోని అంతర కోణాల మొత్తము 180 degrees అవుతుందని మనకు తెలుసు కాబట్టి 30 + 40 ఇది x అనుకుందాం. 30 + 40 + x ఈక్వల్ టు 180. ఈ 30 + 40 కలిపితే 70 అవుతుంది. అవతలకు పంపిస్తే 110 వస్తుంది ఈ మిస్సింగ్ యాంగిల్. అంటే ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్లో నుంచి 2 యాంగిల్స్ మనకి తెలిస్తే 3వ యాంగిల్ మనం కనుక్కోవచ్చు. ఎందుకు అంటే ట్రయాంగిల్స్కి మధ్య ఒక ప్రాపర్ రిలేషన్ ఉంది. దాన్నే మనం యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజంలోని అంతర కోణాల మొత్తానికి సంబంధించిన ధర్మము అని పిలుస్తాము. బట్ ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ నేను ఇలా తీసుకుంటున్నాను. ఏబిసి, ఇది 5, ఇది 6, ఇది ఎంత అన్నాను అనుకోండి. ఇక్కడేమో 2 కోణాలు ఇచ్చినప్పుడు 3rd యాంగిల్ కనుక్కుంటున్నాం, 3rd కోణం కనుక్కుంటున్నాం. ఇక్కడ 2 సైడ్స్ ఇచ్చినప్పుడు 3వ భుజం కనుక్కోవచ్చా అంటే ఎగ్జాక్ట్గా మనం కనుక్కోలేము. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను నేను. ఓన్లీ 2 సైడ్స్ ఇచ్చారు, 3rd సైడ్ ఎంత వీ కెనాట్ ఫైండ్. ఈ సైడ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది అని చెప్పగలం తప్ప ఖచ్చితంగా ఇంత ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. మనం ఇక్కడ కనపడుతున్న ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్కి సపోర్టింగ్గా ఏదైనా యాంగిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే, అలా ఇచ్చినప్పుడు ఈ మిస్సింగ్ సైడ్ కనుక్కోవడానికి రైజ్ అయిన టాపిక్ లేదా కాన్సెప్టే ట్రిగ్నామెంట్రీ. ట్రిగ్నామెంట్రీ ఈజ్ సింప్లీ ట్రయాంగిల్స్లో ఉండే యాంగిల్స్ అండ్ సైడ్స్కి మధ్య రిలేషన్ గురించి స్టడీనే మనం ట్రిగ్నామెంట్రీని పిలుస్తాం. అంటే ఇది 30 degrees ఉన్నప్పుడు దీనికి ఎదురుగా ఉండేది ఎంత ఉంటుంది, 40 ఉన్నప్పుడు ఎంత ఉంటుంది, 45 ఉన్నప్పుడు ఎంత ఉంటుంది. ఇలా కోణాలకి భుజాలకి, యాంగిల్స్కి సైడ్స్కి మధ్య ఉండే రిలేషన్ గురించి మనం అర్థం చేసుకోవడానికి డెవలప్ చేసిన కాన్సెప్టే ట్రిగ్నామెంట్రీ. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ట్రిగ్నామెంట్రీ ఎందుకు డెవలప్ అయిందంటే, ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి యాంగిల్స్ కనుక్కోవచ్చు కానీ సైడ్స్ కనుక్కోలేము. సైడ్స్ కనుక్కోవడానికి డెవలప్ అయిన కాన్సెప్ట్ ఇది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రిగ్నామెంట్రీ అనేది కేవలం ట్రయాంగిల్స్కి మాత్రమేనా కాదు. ట్రిగ్నామెంట్రీ అనేది ఎలాంటి దానికైనా మనం అప్లై చేయొచ్చు. అంటే ఎలాంటి
పాలిగాన్స్కైనా బహుభుజులకైనా అప్లై చేయొచ్చు. ఫస్ట్ పాయింట్. రెండోది, ట్రిగ్నామెంట్రీ అనేది మనము బేసిక్ అర్థం చేసుకోవడం కోసము రైట్ ట్రయాంగిల్ని రెఫరెన్స్ లాగా తీసుకొని అర్థం చేసుకుంటాం. ట్రిగ్నామెంట్రీ అండర్స్టాండింగ్ చెప్తాను నేను. మరి రైట్ ట్రయాంగిల్లో మాత్రమే అప్లై చేయొచ్చు అంటే కాదు. ట్రిగ్నామెంట్రీ ఏ ట్రయాంగిల్లో అయినా అప్లై చేయొచ్చు, ట్రిగ్నామెంట్రీ ఏ పాలిగాన్లో అయినా అప్లై చేయొచ్చు. బట్ ట్రిగ్నామెంట్రీ అర్థం చేసుకోవడానికి రెఫరెన్స్గా మనం రైట్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం వాడతాం. అసలు ఏంటి లంబకోణ త్రిభుజం, దీంట్లో ఉండేవి మనం ఎలా అర్థం చేసుకుంటామంటే జాగ్రత్తగా వినండి. మనకి తెలిసిందే లంబకోణ త్రిభుజం అంటే ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే దీన్ని ఇంగ్లీష్లో అయితే హైపాంటెన్యూస్ అని పిలుస్తాం, తెలుగులో అయితే కర్ణము అని పిలుస్తాం. సింపుల్గా ఈ రెండింటినీ భుజాలను పిలుస్తాం, తప్పేమీ లేదు. బట్ ఇక్కడ మనము ఏ రెఫరెన్స్ పాయింట్ దగ్గర అంటే అయితే ఏ దగ్గర లేదంటే సి దగ్గర, సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ నిలబడ్డాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ నిలబడితే ఈ యాంగిల్ని సపోజ్ టీటా అనుకుందాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది టీటా అయితే ఇది 90 ఉంది కాబట్టి ఇది 90 మైనస్ టీటా అవుతుంది, ఎందుకంటే 3 యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నిలబడిన పర్సన్కి ఇది హైపాంటిస్ అవుతుంది, ఎక్కడ నిలబడినా ఇది హైపాంటిస్ అవుతుంది. అయితే జాగ్రత్త చూడండి, ఇక్కడ నిలబడిన పర్సన్కి ఎదురుగా ఏం కనపడుతుంది, బీసీ కనపడుతుంది, పక్కన ఏం కనపడుతుంది, ఏబీ కనపడుతుంది. అందుకనే దీన్ని ఆపోజిట్ సైడ్ అని పిలుస్తాం, ఎదుటి భుజం. దీన్ని అడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం, ఆసన్న భుజం. ఆసన్న భుజము అని పిలుస్తాం. ఎదుటి భుజము, ఆసన్న భుజం అంటే ఎదురుగా ఉండేది, పక్కన ఉండేది, కర్ణం మారదు. ఒకవేళ ఈ పర్సన్ ఇక్కడ కాకుండా ఇక్కడ నిలబడ్డాడు అనుకోండి, కర్ణము లేదా హైపాంటిస్ మారదు. ఏదైతే ఆసన్న భుజం అని రాసామో అది దీనికి ఎదుటి భుజం అవుతుంది, ఏదైతే ఎదుటి భుజం అని రాసామో అది దీనికి ఆసన్న భుజం అవుతుంది లేదా అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఒక రైట్ ట్రయాంగిల్ తీసుకుంటే రైట్ ట్రయాంగిల్లో 1 యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండేది హైపాంటిస్, తెలుగులో అయితే కర్ణం అవుతుందని తెలుసు. అది వదిలేసి ఈ రిమైనింగ్ 2 యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ నిలబడినా ఏది ఆపోజిట్ ఏది అడ్జసెంట్, ఇక్కడ నిలబడితే ఇది అడ్జసెంట్ ఇది ఆపోజిట్, ఇది తెలుసుకుంటే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు రైట్ ట్రయాంగిల్ని రెఫరెన్స్గా తీసుకొనే మనం ట్రిగనామెట్రీ అర్థం చేసుకుంటాం. ఫైన్, బాగానే ఉంది. అసలు ట్రిగనామెట్రీలో ఏముంటాయి? ట్రిగనామెట్రీలో ఇక్కడ మీకు కనపడుతున్న 3 సైడ్స్ ఏవైతే ఉన్నాయో 2 సైడ్స్ని ఒక్కొక్కసారి తీసుకొని ఆ 2 సైడ్స్కి మధ్య ఉండే నిష్పత్తిని ఒక పర్టికులర్ నేమ్తో మనం అర్థం చేసుకుంటాం లేదా గుర్తుపెట్టుకుంటాం. ఎన్ని నిష్పత్తులు ఉంటాయి అన్నది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఏబిసి అనే 3 వ్యక్తులు ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని అనుకుందాం. కేవలం ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ మాత్రమే ప్రైజులు ఇస్తున్నారు అనుకుంటే ఎన్ని రకాలుగా ఏబీసీలు పరిగెత్తినప్పుడు ప్రైజులు ఇవ్వచ్చు అంటే ఏ అనేవాడు ఫస్ట్ ప్రైజ్ వచ్చి బి అనేవాడు సెకండ్ ప్రైజ్ రావచ్చు, ఏ అనేవాడు ఫస్ట్ ప్రైజ్ వచ్చి సి అనేవాడు సెకండ్ ప్రైజ్ రావచ్చు, బి అనేవాడు ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఏ అనేవాడు సెకండ్ ప్రైజ్ రావచ్చు, ఇక్కడ బి వచ్చి ఇక్కడ సి రావచ్చు, ఇక్కడ సి వచ్చి ఇక్కడ ఏ రావచ్చు, ఇక్కడ సి వచ్చి ఇక్కడ బి రావచ్చు. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఉండేదేమో 3, కానీ మనకి కాంబినేషన్స్ ఎన్ని వచ్చాయి? ఇలా 6 వచ్చాయి. యాక్చువల్గా కొంచెం డీప్గా ఇంటర్మీడియట్ స్టాండర్డ్కి వెళ్తే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంది. బట్ అదంతా ఇక్కడ అనవసరం. 3 వ్యక్తులు పార్టిసిపేట్ చేసే రన్నింగ్ రేస్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ మాత్రమే ఇవ్వగలిగితే ఇలా ఇవ్వచ్చు. మరి ఇక్కడ 3 భుజాలు ఉండే ఈ సిచ్యువేషన్లో కేవలం 2 భుజాలు మాత్రమే తీసుకోవాలి, అది కూడా నిష్పత్తి తీసుకోవాలి అన్నప్పుడు ఎన్ని రకాల నిష్పత్తులు వస్తాయి? మొత్తం 6 వస్తాయి. ఇది ఇస్టు ఇది, ఇది ఇస్టు ఇది, అంటే అడ్జసెంట్ ఇస్టు ఆపోజిట్, ఆపోజిట్ ఇస్టు అడ్జసెంట్. సో ఇలా ప్రతిదానికి ఒక సపరేట్ పేరు పెట్టడం జరిగింది. అయితే ఇదంతా మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి క్లియర్గా ప్రతిదానికి ఒక సపరేట్ నేమ్తో ఎలా తీసుకుంటామన్నది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవడానికి కూడా నేను ఒక బెటర్ వే కూడా చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లియర్గా ఇక్కడ రాస్తున్నాను.
ఆపోజిట్ బై హైపాటన్యూస్. రేషియోని మనం ఫ్రాక్షన్ లాగా కూడా రాసుకోవచ్చు. ఆపోజిట్ బై హైపాటన్యూస్, తెలుగులో అయితే ఎదుటి భుజము బై కర్ణము, ఇది ఒక రేషియో. అలాగే అడ్జసెంట్ బై హైపాటన్యూస్, ఆసన్న భుజము బై కర్ణము, ఇది ఒక రేషియో లేదా ఒక నిష్పత్తి. మూడోది ఆపోజిట్ బై అడ్జసెంట్, ఇది ఒక నిష్పత్తి, తెలుగులో అయితే ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఇది మూడు వచ్చాయి కదా. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇక్కడ ఉండేదానికి రెసిప్రోకల్ రాసుకోవచ్చు, అంటే తిప్పి రాసుకోవచ్చు. హైపాటన్యూస్ బై ఆపోజిట్ అంటే కర్ణము బై ఎదుటి భుజం. ఐదవది హైపాటన్యూస్ బై అడ్జసెంట్, ఏంటిది కర్ణము బై ఆసన్న భుజం. లాస్ట్ది అడ్జసెంట్ బై ఆపోజిట్, ఏంటిది ఆసన్న భుజము బై ఎదుటి భుజము. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కనపడుతున్న మూడు భుజాలని మనం ఒక్కొక్కసారి రెండు రెండు కనుక తీసుకుంటే ఇక్కడ వచ్చే 6 రేషియోస్ వస్తాయి. ప్రతి రేషియోకి ఒక స్పెసిఫిక్ నేమ్ ఉండడం జరిగింది. ఏంటా నేమ్స్ అంటే జాగ్రత్తగా చూడండి. మొదటి దాన్ని సైన్ అని పిలుస్తాం. యాక్చువల్గా ఇది పూర్తిగా రాయాలంటే SINE, తెలుగులో కూడా సైన్ అనే రాస్తాం, అంటే SINE అని రాస్తాం. బట్ షార్ట్ ఫామ్లో SIN, సిన్ కాదు సైన్. యాక్చువల్గా ఫుల్ ఫామ్ అది SINE, బట్ 3 లెటర్స్ రాయడం మొదలు పెడతాం. ఎట్లా సైన్. ఇక్కడ పక్కన టీటాని రాస్తాం. ఎందుకు టీటాని రాస్తున్నామంటే మనం ఎక్కడ నిలబడ్డామో అక్కడ కనపడుతున్న యాంగిల్ లేదంటే అక్కడ కనపడుతున్న ఆల్ఫాబెట్, అంటే సైన్ టీటా అని రాయొచ్చు లేదంటే సైన్ ఏ అని రాయొచ్చు. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే ఇక్కడ సైన్ టీటా అని రాస్తే సైన్ అనేదాన్ని ట్రిగనామెట్రిక్ ఫంక్షన్, త్రికోణమితి ఫంక్షన్ అని పిలుస్తాం. ఈ రెండిటికి మధ్య ఏం జరుగుతుందంటే ఏమీ జరగదు. చాలామంది ఇది మల్టిప్లికేషన్ ఏమో అనుకుంటారు, కాదు. టీటా అనే ఒక యాంగిల్ మీద సైన్ అనే ఒక ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ వచ్చి పని చేస్తుంది అని అర్థం, అంతే తప్ప సైన్ ఇంటూ టీటా అని కాదు. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇక్కడ టీటా అనైనా రాయొచ్చు, ఇక్కడ ఏదైతే ఆల్ఫాబెట్ ఉందో అదైనా రాయొచ్చు. సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపాటన్యూస్. అలాగే నెక్స్ట్ వన్ కాస్ టీటా లేదా కాస్ ఏ. ఈ కాస్ అంటే యాక్చువల్గా కొజైన్. కొజైన్ అని పిలవకుండా సింపుల్గా కాజ్ అని పిలుస్తాం. కాస్ టీటా తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఇలాగే రాస్తాం. దీనికి తెలుగు వర్షన్స్ ఏమీ లేవు, మళ్ళీ మీరు తెలుగులో కాజ్ అని రాయద్దంటే ఇలాగే రాయాలి. నౌ థర్డ్ వన్ టాన్ టీటా. టాన్ టీటా యాక్చువల్గా ఫుల్ ఫామ్ వచ్చేసి టాంజెంట్ అని అర్థం. టాంజెంట్ అని అర్థం. సో ఇక్కడ ఇది చూడండి, కొసెక్ టీటా పిలిచేటప్పుడు లేదా పలికేటప్పుడు కొసెక్ అని పిలుస్తాం. యాక్చువల్గా ఇది కోసీకెంట్ అని అర్థం. కోసీకెంట్ అని అర్థం. నౌ నెక్స్ట్ వన్. సో ఇదేంటి సెక్ టీటా లేదా సీకెంట్ టీటా. ఇది యాక్చువల్గా సీకెంట్ అని అర్థం. పలికేటప్పుడు ఓన్లీ ఫస్ట్ 3 మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ ఎందుకు ఫస్ట్ 3 తీసుకోమంటే ఆల్రెడీ ఇక్కడ COS వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి కొసెక్ అని తీసుకుంటాం. నౌ లాస్ట్ వన్ కాట్ టీటా. కాట్ ఈజ్ నథింగ్ బట్ కో టాంజెంట్ అని అర్థం. కో టాంజెంట్ అని అర్థం. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే సైన్ కొజైన్, టాన్ కోటాన్, సీకెంట్ కోసీకెంట్, ఇలా ఒక్కొక్క దానికి కో ఫంక్షన్స్ అని పిలుస్తాం. ఈ 6ని మనం షార్ట్ ఫామ్లో ఇలా రాస్తాం. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసికెంట్ టీటా, సీకెంట్ టీటా, కాట్ టీటా అని. బీ వెరీ క్లియర్ విత్ దిస్ వన్. ఈ 6 రేషియోస్ తెలియకుండా ట్రిగనామెట్రీలో మీరు ఏమీ చేయలేరు, ఎందుకంటే ఇవి బేసిక్ ఫౌండేషన్ లాంటివి. ఎవరైనా సడన్గా మీకు కాస్ టీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుందా, ఆపోజిట్ బై హైపాటన్యూస్ అవుతుందా, అడ్జసెంట్ బై హైపాటన్యూస్ అవుతుందా కన్ఫ్యూషన్లో ఉన్నారు అంటే మీకు ట్రిగనామెట్రీ ఏమీ తెలియదని అర్థం. మీరు ఎంత పర్ఫెక్ట్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఉన్నా ఫర్దర్ ఇవి కనుక కన్ఫ్యూషన్లో ఉన్నారంటే మీకు ఏమీ తెలియదని అర్థం. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొదటి 3 గుర్తుపెట్టుకుంటే చివరి 3 గుర్తుంటాయి. సైన్, కాజ్, టాన్. ఈ ఇక్కడ కనపడుతున్న ఈ 3టికి రెసిప్రోకల్సే ఇక్కడ వచ్చాయి.
ఇక్కడ చూడండి ఆపోజిట్ బై హైపాంటూస్, హైపాంటూస్ బై ఆపోజిట్, అడ్జసెంట్ బై హైపాంటూస్, హైపాంటూస్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్, అడ్జసెంట్ బై హైపాంటూస్. ఇప్పుడు ఇక్కడ దీన్ని చూస్తూ అంటే ఇక్కడ ఉండే ఫిగర్ని చూస్తూ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఉండే ఫిగర్ని చూస్తూ ఆపోజిట్ ఏముంది, బీసీ ఉంది, హైపాంటూస్ ఏముంది, ఏసీ ఉంది. ఇక్కడ రాయొచ్చు కదా బీసీ బై ఏసీ, అంతేనా? ఆపోజిట్ వచ్చేసి బీసీ, హైపాంటూస్ వచ్చేసి ఏసీ. నా కమింగ్ టు దిస్ వన్ ఏబి బై ఏసీ 5. నెక్స్ట్ ఇక్కడ tan theta ఆపోజిట్ బై అడ్జసెంట్ బీసీ బై ఏపీ. నా ఇక్కడ వచ్చిన మూడిటికి రెసిప్రోకల్స్ ఇక్కడ రావాలి. సో సింపుల్గా రాసేయచ్చు కదా ఏసీ బై బీసీ, ఏసీ బై ఏబి, ఏబి బై బీసీ. సో ఈ 6 రేషియోస్ ఖచ్చితంగా త్రికోణమితి లేదా ట్రిగనామెట్రీలో మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఈ మొదటి 3 గుర్తుపెట్టుకుంటే చివరి 3 గుర్తుంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. కేవలం మీకు ఇక్కడ కనపడుతున్న ఈ 6 రేషియోస్ మీద కూడా మీరు టెట్ పేపర్ 2లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత ఇంపార్టెంట్, అంత సింపుల్ వన్. అయితే ఇక్కడ చాలామంది ఈ సైన్, కాజ్, టాన్ గుర్తుపెట్టుకోవడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను జనరల్గా మా పిల్లలకి చెప్పే ఒక చిన్న షార్ట్ కట్ అనుకోదండి, ఒక చిన్న బెటర్ వే టు రిమెంబర్. నేను ఇలా చెప్తా ఉంటాను ప్రతిసారి. ఒకసారి చూడండి ఏం రాశాను. సమ్ ఆఫ్ హరగోపాల్స్ చిల్డ్రన్ ఆర్ హైలీ టాలెంటెడ్ ఓవర్ అకాడమిక్స్ అని ఒక సెంటెన్స్ వాంటెడ్గా 3 లైన్స్లో రాశాను. ఒక ప్రాపర్ మీనింగ్ ఉండే సెంటెన్స్ ఇది. హరగోపాల్కి సంబంధించిన పిల్లల్లో కొంతమంది చాలా బాగా చదువుతారు అనే కదా దీని సెంటెన్స్ మీనింగ్. ఇది వాంటెడ్గా ఎందుకు రాశాను నేను అంటే, నేను ఇందాక చెప్పింది ఈ 6 రేషియోస్లో ఈ మొదటి 3 పర్ఫెక్ట్గా గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా మిగిలినవి గుర్తుంటాయి, మిగిలినవి గుర్తుంటేనే ఫర్దర్ వచ్చేవన్నీ గుర్తుంటాయి. మరి ఇక్కడ ఇదెందుకు రాశానంటే మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ SOH కనపడుతుంది. ఫస్ట్ వాంటెడ్గా ప్రతి వర్డ్లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టాను. SOH మీకు అర్థమైంటుంది. ఎస్ అంటే సైడ్, ఓ అంటే ఆపోజిట్, హెచ్ అంటే హైపాంటూస్. సైన్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపాంటూస్. సెకండ్ వన్ చిల్డ్రన్ ఆర్ హైలీ. సో ఇక్కడ CAH కనపడింది కదా, CAH TOA. సో చూడండి TOA tan ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో అది గుర్తుపెట్టుకుంటే మొదటి 3 గుర్తుంటాయి, మొదటి 3 గుర్తుంటే నెక్స్ట్ వచ్చే 3 గుర్తుంటాయి. ఇవి గుర్తుంటేనే మిగతాది ఏవైనా గుర్తుంటాయి. సో అది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయము. సో మా డియర్ ఫ్రెండ్స్, ఇవి తెలియకుండా ట్రిగనామెట్రీలో మీరు ఎక్కడ ఏ ప్రాబ్లం కూడా ఏలు పెట్టలేరు. అది మీరు ఖచ్చితంగా గమనించాల్సింది. అండ్ కేవలం ఈ రేషియోస్ మీద కూడా మనకి మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి ఇది నెగ్లెక్ట్ చేయకండి. హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఇలాగే ఉంచి మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది రబ్ చేస్తున్నాను. సార్ చూడండి, ఇక్కడ కొన్ని రిలేషన్స్ ఇక్కడ మనం ఏదైతే రాసామో వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఏంటా రిలేషన్స్ అంటే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. సైన్ టీటా ఇంటూ కొసీకెంట్ టీటా కనుక తీసుకుంటే ఏమవుతుందో చూడండి. సైన్ టీటా ఏమొచ్చింది మనకి, సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపాంటూస్ లేదా ఎదుటి భుజము బై కర్ణము ఈక్వల్ టు బీసీ బై ఏసీ వచ్చింది. సో ఇక్కడ సైన్ టీటా దగ్గర నేను బీసీ బై ఏసీ అని తీసుకోవచ్చు కదా, తీసుకున్నాను. ఫైన్. సో కొసీకెంట్ టీటా ఎక్కడ వచ్చింది, ఇదిగో ఇక్కడ చూడండి, ఏసీ బై బీసీ వచ్చింది. సో అదే రాస్తున్నాను ఇక్కడ, ఏసీ బై బీసీ. సో ఏమైంది ఇక్కడ చూడండి, బీసీ బై ఏసీ ఇంటూ ఏసీ బై బీసీ వచ్చింది. ఏమవుతుంది ఇక్కడ, ఇవి 2 ఇలా క్యాన్సిల్ అవుతాయి, ఇవి 2 ఇలా క్యాన్సిల్ అవుతాయి. సో ఏమొస్తుంది మనకి, అన్నీ క్యాన్సిల్ అయిపోతే 1 మిగిలింది. సో వాట్ వీ కెన్ అండర్స్టాండ్, సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా ఈక్వల్ టు 1. ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.
అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఏదో ఒకదాన్ని అవతల పంపిస్తే ఏమవుతుంది, sin θ ఈక్వల్ టు 1 cosec θ, అలాగే cosecant θ ఈక్వల్ టు 1 వీటిని జనరల్గా మనం రెసిప్రోకల్ రేషియోస్ అంటారు, ఉత్క్రమాల నిష్పత్తులు అని కూడా పిలుస్తుంటారు తెలుగులో. కరెక్ట్గా చెప్పాలంటే ఇదొక్కటేనా, సైన్ అండ్ కొసీకెంట్కి మాత్రమేనా, కాదు, కాస్కి సీకెంట్కి కూడా. కాస్కి ఏమో ఏబీ బై ఏసీ వచ్చింది, ఇక్కడేమో ఏసీ బై ఏబీ వచ్చింది. ఒకవేళ ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎలాగైతే క్యాన్సిల్ అయిందో ఇక్కడ కూడా అలాగే క్యాన్సిల్ అవుతుంది. సో అది నేను ఇక్కడ రాస్తున్నాను, ఏంటది, cos theta into secant theta equal to 1. Fine. Cos theta equal to 1 by secant theta. Very good. Next, secant theta equal to 1 by cos theta. So, ఇవి మూడు ఒక సెట్ ఆఫ్ రిజల్ట్స్. అంతేనా? లేదు, ఇంకా ఉంది. tan thetaకి బీసీ బై ఏబీ వచ్చింది, cot thetaకి ఏబీ బై బీసీ వచ్చింది. అంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తే కూడా ఏంటది, tan కదా, tan theta into cot theta equal to 1, tan theta equal to 1 by cot theta, cot theta equal to 1 by tan theta. సో ఈ మూడు బాక్సుల్లో మనం ఏదైతే రాసామో వీటిని మనం రెసిప్రోకల్ రేషియోస్ అని పిలుస్తాం. హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే టెట్లో వస్తాయా రావని కాదు, ట్రిగ్నోమెట్రీలో లెవెల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిడ్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో కూడా మీకు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఈ రిలేషన్స్ తెలియకుండా ప్రాబ్లమ్స్ ముందుకెళ్ళవు. సో sin theta ఈక్వల్ టు 1 by cosecant theta రాయొచ్చు, cos thetaని 1 by secant theta రాయొచ్చు, tan thetaని 1 by cot theta అని రాయొచ్చు, అండ్ వైస్ వర్సా అంటే cosecant thetaని 1 by sin అని రాయొచ్చు, secant thetaని 1 by cos అని రాయొచ్చు, cot thetaని 1 by tan అని రాయొచ్చు. ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. సో ఇవి పెట్టుకునే ఇవన్నీ మనం అర్థం చేసుకుంటున్నాం, ఇవన్నీ మనం డిరైవ్ చేస్తున్నాం, అంటే ఎలా వచ్చాయో అర్థం చేసుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్. ఇలాగే పెట్టుకొని ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ రేషియోస్ మాత్రం అలాగే ఉంటాయి. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేయాలన్నా, రిలేషన్స్ అర్థం చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఈ 6 రేషియోస్ మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిందే. సో ఒక్కసారి చూడండి నెక్స్ట్ ఏం చేస్తున్నానో. సో ఒక్కసారి చూడండి, sin theta డివైడెడ్ బై cos theta తీసుకుంటున్నా. ఇంతకు ముందేమో sin theta ఇంటూ cosecant theta తీసుకున్నాను. ఇప్పుడేంటి sin theta డివైడెడ్ బై cos theta తీసుకుంటున్నా. ఏంటి sin theta ఒక్కసారి చూడండి. sin theta ఏముంది, బీసీ బై ఏసీ ఉంది, బీసీ బై ఏసీ. నెక్స్ట్ ఇదేముంది, cos theta ఏబీ బై ఏసీ ఉంది. ఏమైంది జాగ్రత్తగా చూడండి, ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్లో ఒక ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్లో ఒక ఫ్రాక్షన్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఏసీ ఏసీ ఉందో క్యాన్సిల్ చేసేస్తాం. ఏమొచ్చింది మనకు, బీసీ బై ఏబీ వచ్చింది. బీసీ బై ఏబీ ఎక్కడన్నా ఉందా మనకి, ఎస్ ఇక్కడ కనబడుతుంది కదా బీసీ బై ఏబీ. అంటే అర్థం ఏంటి, బీసీ బై ఏబీ ఎక్కడుందో నేను అక్కడ tan theta అని రాయొచ్చు కదా. సో వాట్ డస్ ఇట్ మీన్, sin theta బై cos theta ఈక్వల్ టు tan theta అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిలేషన్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, ఎందుకు sin theta పైన పెట్టుకోవాలి, ఎందుకు cos theta పైన పెట్టుకోకూడదు? ఒకవేళ చూడండి, ఒకవేళ cos theta పైన ఉండి sin theta కింద ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఏబీ బై ఏసీ ఇక్కడ వస్తుంది, బీసీ బై ఏసీ ఇక్కడ వస్తుంది, ఏసీ ఏసీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ బీసీ బై ఏబీ ఏదైతే వచ్చిందో ఇది తిప్పి వస్తుంది, ఏబీ పైన వచ్చి ఉంటుంది, బీసీ కింద వచ్చి ఉంటుంది, అంటే ఏబీ బై బీసీ వస్తుంది. అంటే అర్థం ఏంటి, cos theta పైన తీసుకొని కింద sin theta తీసుకొని ఉంటే నాకు ఏబీ బై బీసీ వచ్చేది. ఎక్కడుంది ఏబీ బై బీసీ, ఇదిగో ఇక్కడ ఉంది ఏబీ బై బీసీ. ఏబీ బై బీసీ ఏమని రాయొచ్చు, cot theta అని రాయొచ్చు. సో ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ రిలేషన్స్, ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకొని తీరాల్సిన విషయాలు. సో ఈ 6 రేషియోస్ మైండ్లో పెట్టుకునే మనం రెసిప్రోకల్ రేషియోస్ వచ్చాయి, అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ సైన్ కాస్ టాన్, కాస్ సైన్ కాట్ కూడా వచ్చింది. ఇవన్నీ ఎలా వచ్చాయి అన్నది ఇంపార్టెంట్ కాకపోయినా సడన్గా మనకి ఇవి
గుర్తు రావాలంటే అవి ఎలా వచ్చిన పాత్ మనకు తెలియాలి. సో ట్రిగ్నోమెట్రీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫార్ములాస్ తెలిస్తేనే అండ్ రిలేషన్స్ తెలిస్తేనే మీరు కాన్ఫిడెంట్గా ప్రాబ్లమ్స్ చేయగలరు. సో ఇది ఈ రేషియోస్ మీద ఇప్పటివరకు వచ్చినవి, ఇంకా అయిపోలేదు. సో చూడండి, సైన్కి పక్కన ఇక్కడ ఏమున్నా సరే, టీటా ఉన్నా, ఏ ఉన్నా, 90 ఉన్నా, 45 ఉన్నా, ఏమున్నా ఈ రిలేషన్ మారదు. ఆపోజిట్ బై హైపాంటూస్ అనే రిలేషన్ మారదు, వచ్చే వాల్యూ మారచ్చేమో, బట్ ఈ రిలేషన్ మారదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 90 మైనస్ టీటా ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఇక్కడ ఒక అబ్బాయి నిలబడ్డాడు, ఈ అబ్బాయికి ఇది ఎదురు భుజం అవుతుంది, ఇది ఆసన భుజం అవుతుంది అని చెప్పాం. ఒకవేళ ఒక పర్సన్ ఇక్కడ నిలబడి ఉంటే, సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, సైన్ రెడ్డింగ్తో రాస్తాను చూడండి, సైన్ 90 మైనస్ టీటా, కాస్ 90 మైనస్ టీటా, టాన్ 90 మైనస్ టీటా, కొసీకెంట్ 90 మైనస్ టీటా, సీకెంట్ 90 మైనస్ టీటా, కాట్ 90 మైనస్ టీటా. ఇన్ని రాశాను, ఇక్కడ ఈక్వల్ టు పెడుతున్నాను. సో నేను ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ కాస్కి పక్కన ఏమున్నా రిలేషన్ మారదు అని చెప్పాను, అంటే ఆపోజిట్ బై హైపాంటూస్ అనేది మారదు. సో ఇప్పుడు రాస్తాను, ఆపోజిట్ బై హైపాంటూస్, అడ్జసెంట్ బై హైపాంటూస్, ఆపోజిట్ బై అడ్జసెంట్, హైపాంటూస్ బై ఆపోజిట్, హైపాంటూస్ బై అడ్జసెంట్, అడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఇవి మారవు. సో ఏంటిది మరి, ఇప్పుడు ఎలా రాస్తాం వీటినంటే 90 మైనస్ టీటాకి ఎదుటి భుజం ఏమవుతుంది, ఇది అవుతుంది, ఇది కాదు, ఇది దీనికి ఎదురు భుజమైంది, దీనికి ఇది ఎదురు భుజం అవుతుంది. ఏంటిది, ఏబి, ఏబి బై ఏసీ వచ్చింది, అంతే కదా. నెక్స్ట్ 90 మైనస్ టీటాకి అడ్జసెంట్ ఏమవుతుంది, ఇది అవుతుంది, అంటే బీసీ బై ఏసీ వచ్చింది. మరి ఆపోజిట్ బై అడ్జసెంట్ ఇది కదా ఆపోజిట్, ఏబి బై బీసీ అవుతుంది, అదే ఇక్కడ రాస్తున్నాను, ఏబి బై బీసీ. సో ఇప్పుడు ఈ మిగతావి మూడు మనం దీన్ని చూసి కష్టపడాల్సిన అవసరం లేదు, వాటికి రెసిప్రోకల్స్ రాసేస్తే అయిపోయింది. ఏం రాస్తున్నాం చూడండి, ఏసీ బై ఏబి దీనికి రెసిప్రోకల్, ఏసీ బై బీసీ దీనికి రెసిప్రోకల్, బీసీ బై ఏబి దీనికి రెసిప్రోకల్. అయిపోయిందా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి టీటాకి సంబంధించిన రేషియోస్, దానికి వచ్చిన ఈ సైడ్స్ వచ్చాయి, అక్కడేమో 90 మైనస్ టీటాకి వచ్చాయి. బ్యూటిఫుల్ రిలేషన్స్ ఉన్నాయి ఇక్కడ, వీటిని మనం కాంప్లిమెంటరీ రేషియోస్, పూరక నిష్పత్తులు అంటాం. ఖచ్చితంగా ఒకటే స్క్రీన్లో లేదా ఒకటే బోర్డులో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి. ఏంటిది అంటే ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో అక్కడ సైన్ 90 మైనస్ టీటాకి ఏమొచ్చింది, ఏబి బై ఏసీ వచ్చింది. ఏబి బై ఏసీ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే సైన్ 90 మైనస్ టీటాకి ఎంత అయితే వచ్చిందో కాస్ టీటాకి కూడా అంతే వచ్చింది. సో ఇప్పుడు మనం ఏమైనా రాయొచ్చు, సైన్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా అని రాయొచ్చు కదా. సో సైన్ 90 మైనస్ టీటాకి ఎంత అయితే వస్తుందో కాస్ టీటాకి కూడా అంతే వస్తుంది. సో ఒక్కసారి చూడండి, కాస్ టీటాకి ఏబి బై ఏసీ వస్తే సైన్ 90 మైనస్ టీటా కూడా అంతే వచ్చింది. మరి వాట్ అబౌట్ దిస్, సైన్ టీటాకి బీసీ బై ఏసీ వస్తే కాస్ 90 మైనస్ టీటాకి కూడా బీసీ బై ఏసీ వచ్చింది. సో ఇప్పుడు ఏమైనా రాయొచ్చు, కాస్ 90 మైనస్ టీటాకి ఎంత వచ్చిందో సైన్ టీటాకి కూడా అంతే వచ్చింది. వీటిని మనం కాంప్లిమెంటరీ రేషియోస్, పూరక నిష్పత్తులు అని పిలుస్తాం. అయితే దీన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక బెటర్ వే వాడచ్చు. ఇట్లా రెండు సార్లు రాయకుండా సింపుల్గా ఇలా రాయొచ్చు, సైన్ టీటా బోత్ ద డైరెక్షన్స్లో నేను ఇలా రాస్తున్నాను. అంటే సైన్ టీటా ఈక్వల్ టు కాస్ 90 మైనస్ టీటా, కాస్ టీటా ఈక్వల్ టు సైన్ 90 మైనస్ టీటా. ఇలా పెడితే మనం ఇలా అర్థం చేసుకుంటాం. నౌ కేవలం సైన్ అండ్ కాస్కి మాత్రమేనా, ఒక్కసారి టాన్కి చూద్దాం. బీసీ బై ఏబి వచ్చింది, బీసీ బై ఏబి ఎక్కడ వచ్చింది, ఇదిగో ఇక్కడ వచ్చింది, కాట్ 90 మైనస్ టీటాకి. సో వాట్ యూ కెన్ సే, టాన్ టీటా ఈక్వల్ టు కాట్ 90 మైనస్ టీటా, టాన్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు కాట్ టీటా, ఏబి బై బీసీ, ఏబి బై బీసీ. సో అదే ఇక్కడ రాస్తున్నాను నేను. సో ఎట్లా రాస్తాను, tan theta cot 90 minus theta కదా.
tan theta ఈక్వల్ టు cot 90 minus theta, cot theta ఈక్వల్ టు tan 90 minus theta. రెండు అయిపోయినాయి. ఇంకా మూడోది కాంబినేషన్ ఏముంది మనకి, సీకెంట్ అండ్ కొసీకెంట్. జాగ్రత్త చూడండి, కొసీకెంట్ theta AC by PC వచ్చింది, ఇక్కడేమో సీకెంట్ 90 minus theta కి AC by PC వచ్చింది. సో వాట్ యూ కెన్ సే, secant theta cosecant 90 minus theta, cosecant theta secant 90 minus theta. సో ఈ మూడింటిని కాంప్లిమెంటరీ రేషియోస్, పూరక నిష్పత్తులు అని పిలుస్తాం, పూరక నిష్పత్తులు అని పిలుస్తాం. మోస్ట్ సింపుల్, మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్ థింగ్స్ ఇవి. కేవలం ఈ మూడిటి మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఆల్ టుగెదర్ ఒక్క వీడియోలో అన్నీ డిస్కస్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో అసలు ఈ ఇన్ఫర్మేషన్తో, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్తో ప్రాబ్లమ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఎలా చేస్తామని డిస్కస్ చేస్తాను. హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కంప్లీట్ కాలేదు, మనకి ఇంకా రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ జస్ట్ ఈ రేషియోస్, నిష్పత్తులు, బేసిక్ రేషియోస్ ఉపయోగించి మనం అర్థం చేసుకోవాల్సిన రిలేషన్స్, రెసిప్రోకల్ రేషియోస్ వచ్చాయి, సైన్ కాజ్ టాన్కి కాజ్ సైన్ కాట్ కొట్టే రిలేషన్ వచ్చింది, అలాగే కాంప్లిమెంటరీ రేషియోస్ వచ్చాయి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఒకసారి చూడండి, ఇదంతా రబ్ చేస్తున్నాను నేను. సో ఒకసారి చూడండి, మనం ఏదైతే ట్రిగ్నామెట్రీ మొదలు పెడుతున్నప్పుడు ఏ రేషియోస్ అయితే మొదలు పెట్టామో అవి అక్కడ రాశాను. ఇక్కడ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. ఇది ఎలా వచ్చాయో అన్నది ఒకదాని గురించి తెలుసుకుంటే ఓహో ఇలా వచ్చాయని మనకు అర్థమవుతుంది. జస్ట్ 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. ఐడెంటిటీస్కి ఫార్ములాస్కి క్లియర్ డిఫరెన్స్ ఉంది. ఐడెంటిటీ అంటే అక్కడ ఉండే వేరియబుల్ ప్లేస్లో ఏమి పెట్టినా దాని రిలేషన్ మారదు, ఫార్ములా వేరే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐడెంటిటీస్ మనకు అర్థం చేసుకోవాలంటే అసలు ఐడెంటిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఏంటి ఐడెంటిటీస్ అంటే, జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఒక చిన్న రైట్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఇక్కడ ABC ఇలా తీసుకుంటున్నా. సో ఇక్కడ మీకు చూడగానే ఇది రైట్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజము, యాంగిల్ బి 90 degrees ఉంది అంటే ఇది ఏసీ అనేది కర్ణము లేదా హైపాంటిస్ అవుతుందన్న విషయం అర్థమైంది. ప్రతి లంబకోణ త్రిభుజంలో మనం పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని రాస్తున్నా. అంతే కదా, పైథాగరస్ థీరం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇప్పుడు ఇది పైథాగరస్. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ ఈక్వల్టీకి ఒకవైపు ఏమో ఏసీ స్క్వేర్ ఉంది, ఇంకొక వైపు ఏమో ఏబీ స్క్వేర్ అండ్ బీసీ స్క్వేర్ యొక్క సమ్ ఉంది. నేను రెండు వైపులా ఏసీ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నా, అంటే భాగిస్తున్నా. డివైడింగ్ విత్ ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేరే ఎందుకు, ఏబీ స్క్వేర్ ఎందుకు తీసుకోకూడదు, బీసీ స్క్వేర్ ఎందుకు తీసుకోకూడదు, ఆ డౌట్ మీ మైండ్లో అలాగే పెట్టుకోండి. ప్రస్తుతానికి నేను ఏసీ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నా. ఏసీ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ 1 అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ ఉండే ప్రతి పార్ట్ని ఏసీ స్క్వేర్తో డివైడ్ చేయాలి కదా. సో ఏబీ స్క్వేర్ డివైడెడ్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ డివైడెడ్ బై ఏసీ స్క్వేర్. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న దానికి మొత్తానికి కలిపి స్క్వేర్ వేసుకుంటున్నా. ఏబీ బై ఏసీ, ఇక్కడ వచ్చేసి బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్. ఒకవేళ నేను టీటా ఇక్కడ పెట్టుకొని ఉంటే, అంటే మనం ఇంతకుముందు డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ పెట్టుకున్నా, ఇక్కడ సి పెట్టుకున్నా, నథింగ్ రాంగ్. ఇవి ఎలా మారినా రిలేషన్స్ అయితే మారవు. మనకు వచ్చే చివర్లో ఈ ఏబీ బై బీసీలు అవి మారుతాయేమో కానీ. సో ఇప్పుడు ఇక్కడ ఏబీ, ఇప్పుడు టీటాకి ఇదేమవుతుంది, ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపార్టూస్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏబీ ఏమొచ్చింది, ఏబీ వచ్చేసి ఆపోజిట్ వచ్చింది. ఏసీ ఏమొచ్చింది, హైపార్టూస్ వచ్చింది. అంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు, ఆపోజిట్ బై హైపార్టూస్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే బీసీ బై ఏసీ, బీసీ ఏమొచ్చింది, అడ్జసెంట్ బై హైపార్టూస్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఇదంతా 1 అయింది కదా. వాట్ ఈజ్ ఆపోజిట్ బై హైపార్టూస్, ఆపోజిట్ బై హైపార్టూస్ ఏంటి, సైన్ టీటా. సో సైన్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్
కాస్ టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 వచ్చింది. దీన్ని మనం జనరలైజ్ చేసి రాస్తే ఇక్కడ రాస్తున్నా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని రాస్తాం. మరి ఏంటి సార్, స్క్వేర్ పైన ఉంటే రెండిటికి అప్లై చేయాలి కదా, మీరు ఒకదానికి అప్లై చేశారు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను సైన్ టీటా అంటే ఇది మల్టిప్లికేషన్ కాదు, సైన్ అనే ఫంక్షన్ టీటా మీద పనిచేస్తుంది అని. ఇక్కడ కనబడుతున్న స్క్వేర్ ఏదైతే ఉందో అది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్కి మాత్రమే స్క్వేర్ తప్ప దీనికి కాదు. సో అందుకనే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని రాశాను. సో ఇక్కడ సేమ్ నెంబర్స్ పెట్టినప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే 1కి ఈక్వల్ అవుతుంది. సిచ్యువేషన్ని బట్టి దీన్ని తిప్పి రాసుకుంటాం మనం. అంటే ఎలా రాసుకుంటాం, ఒకవేళ సైన్ స్క్వేర్ టీటాని మాత్రమే రాయాల్సి వస్తే ఇది అవతల పంపిస్తాం 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఒకవేళ కాస్ స్క్వేర్ టీటా రాయాల్సి వస్తే దీన్ని మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాసుకుంటాం. సో ఈ రిలేషన్ నుంచి ఇవి 3 రాసుకోవచ్చు మనం. ఐడెంటిటీస్లో ఇది మొదటిది. ఇందాక మనం చెప్తున్నప్పుడు ఏసీ స్క్వేర్తోనే ఎందుకు డివైడ్ చేయాలి, ఏబీ స్క్వేర్తో చేయొచ్చు కదా, బీసీ స్క్వేర్తో చేయొచ్చు కదా అని చెప్పాను. ఒకవేళ ఏబీ స్క్వేర్తో చేస్తే ఇక్కడ మనకు వచ్చే ఇంకొక ఐడెంటిటీ వస్తుంది, బీసీ స్క్వేర్తో చేస్తే ఇంకొక ఐడెంటిటీ వస్తుంది. అసలు ఆ 3 ఐడెంటిటీస్ ఏంటి అనేది కూడా మనకి తెలియాలి. మూడిట్లో ఇది మొదటిది. రెండవది వచ్చేసి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఫస్ట్దేమో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మొదటిది. రెండవదేమో సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. థర్డ్ది కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో ఇవి 3 ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అని పిలుస్తాం. ప్రతి దాని నుంచి మళ్ళీ మనం ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ టీటాని ఏమని రాసుకోవచ్చు, మైనస్ టాన్ స్క్వేర్ టీటా అటువైపు వెళ్తే ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అవుతుంది. సీకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. ఒకవేళ టాన్ స్క్వేర్ టీటాని అటువైపు పంపించి 1 ఇటువైపు పంపించుకుంటే టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 అవుతుంది. సో దీన్ని కూడా అలాగే రాసుకోవచ్చు. ఈ మూడిటినే మనం ఐడెంటిటీస్ అని పిలుస్తాం. ఈ మూడిటిని ఐడెంటిటీస్ అని పిలుస్తాం. సో ఈ ఐడెంటిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. కాకపోతే సడన్గా కొంతమందికి ఈ డౌట్ మైండ్లో ఉండిపోతే ముందుకెళ్ళదన్నమాట ప్రాసెస్. అందుకనే ఇదో ఇలా తీసుకుంటే అంటే ఇది ప్రూఫ్ అంటాం లేదా డెరివేషన్ అంటాం. ఇలా మార్చే కొద్ది ఏసీ స్క్వేర్ ప్లేస్లో ఏబీ పెడితే ఒకటి వస్తుంది, బీసీ పెడితే ఇంకొకటి వస్తుంది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పడానికి వీటిని యూజ్ చేసి వండర్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ట్రిగ్నామెట్రీలో బేసిక్ రేషియోస్, కాంప్లిమెంటరీ రేషియోస్, రెసిప్రోకల్ రేషియోస్, అలాగే ఐడెంటిటీస్. ఇవి కాకుండా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అదే ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ఆఫ్ వాల్యూస్. అంటే యాంగిల్స్ దగ్గర ఇక్కడ టీటా దగ్గర డిఫరెంట్ యాంగిల్స్ పెడుతున్నప్పుడు మనం వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకుంటాం, వాల్యూస్ ఏమొస్తాయి అన్నదానికి కూడా గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటిని కలుపుకొని మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అదొక్కటి చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఇక్కడ ఏ ఒక్కదాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా రిలేషన్స్ గుర్తుపెట్టుకుంటేనే మీకు అన్నీ అర్థమవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఓకే ఒక్కసారి చూడండి, ఇక్కడ సమ్ వాల్యూస్ రాయబోతున్నాను నేను. ఇక్కడ ఎందుకు 0, 30, 45, 60 అండ్ 90 మాత్రమే తీసుకున్నామంటే మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాంగిల్స్. ఎక్కువ సార్లు మనము ట్రయాంగిల్స్లో అయినా జామెట్రీలో అయినా ఈ యాంగిల్స్ వాడుతాం కాబట్టి 10th క్లాస్ స్టాండర్డ్లో ఆ పిల్లలకి ఈ వాల్యూస్ ఈజీగా గుర్తుంటాయి. కాబట్టి 10th క్లాస్ స్టాండర్డ్లో ఈ 5 యాంగిల్స్ గురించి మాత్రమే మనకి టేబుల్ లాగా ఇచ్చారు. ఇంటర్మీడియట్ స్టాండర్డ్కి వెళ్తే దాదాపు అన్ని యాంగిల్స్ మీద మనకి వాల్యూస్ కనుక్కోవడం తెలుస్తుంది. సో వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. అసలు ఈ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మీరు జాగ్రత్తగా చూడండి. 0, 30, 45, 60, 90 రాసా. ఇక్కడ సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్ రాసా. సో ఇక్కడ టీటా ప్లేస్లో 0 వస్తే సైన్ 0 ఎంత, సైన్ 30 ఎంత, సైన్ 45 ఎంత, సైన్ 60, సైన్ 90. నేను పదే రిపీట్ చేస్తున్నా. ఇక్కడ యాంగిల్ వచ్చిందంటే దీని అర్థం సైన్, సపోజ్ 30 ఉందనుకోండి, సైన్ 30 అంటే దాని అర్థం సైన్ ఇంటూ 30 అని కాదు, 30 degrees మీద సైన్ అనే ఫంక్షన్ అని. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ టేబుల్ ఆఫ్ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. బాగానే ఉంది. బట్ ఈ టేబుల్ ఆఫ్ వాల్యూస్లో మొదటి రో అంటే సైన్కి సంబంధించిన యాంగిల్స్ కనుక పర్ఫెక్ట్గా గుర్తుంటే
ఆటోమేటిక్గా టేబుల్ అంతా ఫిల్ అయిపోతుంది. అయితే ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక చిన్న బెటర్ వే, అంటే దీనికి లాజిక్ అంటూ ఏముండదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న షార్ట్ కట్ అనుకోవచ్చు, గుడ్డి గుర్తు అనుకోవచ్చు. ఏంటంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 0 1 2 3 4 ఇలా రాస్తున్నా. డివైడెడ్ బై 4 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 అన్నిటికీ స్క్వేర్ రూట్ వేస్తాం. సో ఇది ఒక ఆర్డర్లోనే ఉంది కాబట్టి ఈజీగానే గుర్తుంటుంది. పైన రాసా, అంటే వాంటెడ్గా పైన రాసా 0 1 2 3 4 రాసా, డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 4 రాసా, అన్నిటికీ స్క్వేర్ రూట్ వేసా. ఇది కేవలం జస్ట్ ఒక గుడ్డి గుర్తు లాంటిది మాత్రమే, దీనికి లాజిక్ అంటూ ఏమీ లేదు. ఎందుకు 0తో మొదలు పెట్టారంటే నా దగ్గర ఆన్సర్ లేదు, గుర్తు పెట్టుకోవడానికి ఒక గుడ్డి గుర్తు మాత్రమే. సో ఇప్పుడు ఇక్కడ 0 బై ఎనీ డిఫైన్డ్ వాల్యూ అనేది 0 అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 0 0 అవుతుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా 0 అని రాసేస్తుంది. అంటే దాని అర్థం ఏంది, సైన్ 0 వాల్యూ 0 అవుతుంది. ఫైన్. మరి సైన్ 30 వాల్యూ ఒకసారి చూడండి, 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే, 4 అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే, 1/2 అవుతుంది. ఫైన్. ఇక్కడ చూడండి, క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2 2 జా పోతుంది. 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 1 వస్తుంది, ఇక్కడేమో √2 వస్తుంది. ఇక్కడ √3 డివైడెడ్ బై √4, √4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి √3/2 వస్తుంది. 4 4 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. సో ఈ మొదటి రో కనుక కరెక్ట్గా మీరు గుర్తు పెట్టుకోగలిగితే ఇది మొత్తం టేబుల్ ఈజీగా ఫిల్ చేస్తారు మీరు. సో ఇప్పుడు చూడండి, సైన్ 0 వాల్యూ 0, 30 వాల్యూ 1/2, 45 వాల్యూ 1/√2, 60 వాల్యూ √3/2, 90 వాల్యూ 1. మరి కాస్కి ఎట్లా వస్తుంది? సో సింపుల్. ఇక్కడ ఏవైతే వచ్చాయో వీటిని రివర్స్లో రాసుకుంటాం, అంటే అది ఇక్కడ రాసుకుంటాం. 1 √3/2, 1/√2, 1/2, 0. సో అక్కడ వచ్చిందే తిప్పి రాసుకున్నాం. ఎందుకు రాసుకున్నామని మీకు డౌట్ రావచ్చు. ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా, ఇది మనం డిస్కస్ చేసాం. కాస్ థీటా ఈక్వల్ టు సైన్ 90 మైనస్ థీటా, కాస్ థీటా ఈక్వల్ టు సైన్ 90 మైనస్ థీటా. సో ఏంటి, సపోజ్ చూడండి, కాస్ 30 వాల్యూ రావాలి నాకు. కాస్ 30 వాల్యూ రావాలంటే సైన్ 90 మైనస్ 30కి ఈక్వల్ అవుతుంది. 90 మైనస్ 30 ఎంత అవుతుంది? 60 అవుతుంది. సైన్ 60 వాల్యూ ఎంత వచ్చింది? √3/2. అదే ఇక్కడికి వచ్చింది. సో చాలా సింపుల్. సో నా సైన్ థీటా వస్తే కాస్ థీటా రివర్స్లో వచ్చింది. మరి టాన్ థీటా ఎట్లా వస్తుంది? ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. కాస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ఈక్వల్ టు టాన్ థీటా అవుతుంది అని. సైన్ థీటా డివైడెడ్ బై టాన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ఈక్వల్ టు టాన్ థీటా అవుతుందని. ఒకసారి చూడండి, ఇక్కడ 0/1 అంటే సైన్ థీటా బై కాస్ థీటా, ఇక్కడ సింపుల్గా డివైడెడ్ బై సింబల్ ఊహించుకోండి. సో ఏమొస్తుంది మనకి? 0/1 0, 1/2 డివైడెడ్ బై √3/2, ఇట్లా 2 2 క్యాన్సిల్ అయిపోతాయి. 1/√3, 1/√2 బై 1/√2 1, 2 2 క్యాన్సిల్ అయిపోతాయి. √3 ఇది రబ్ చేసేద్దాం. 1/0, 1/0 ఏ నంబర్నైనా 0తో మనం డివైడ్ చేయలేము. ఒకవేళ డివైడ్ చేయాల్సి వస్తే ఆన్సర్ని మనం డిఫైన్ చేయలేము. అందుకనే దీన్ని UD అని పెడతాం, అన్డిఫైన్డ్, నిర్వచించలేము అని. కమింగ్ టు కొసికెంట్ థీటా, ఇవన్నీ మనకి బాగా తెలుసు. ఇవి 3 వస్తే ఇవి 3 చాలా ఈజీ. ఎట్లా ఈజీ? ఈ ప్రతిదాన్ని రెసిప్రోకల్ చేసి రాసుకోవడం. అంటే ఇక్కడ డివైడెడ్ బై 1 ఉందని అనుకుంటే మనం తిప్పి రాసుకోవడమే. 1/0 ఏమవుతుంది? 1/0 అన్డిఫైన్డ్ అవుతుంది, ఇందాకే చెప్పాను నేను. 1/2కి రెసిప్రోకల్ ఏమవుతుంది? 2 అవుతుంది. దీనికి ఏమవుతుంది? √2 అవుతుంది. దీనికి ఏమవుతుంది? 2/√3 అవుతుంది. 1కి ఏమవుతుంది? 1 అవుతుంది. మరి సీకెంట్ థీటాకి ఏముంది? ఇక్కడ ఎలాగైతే సైన్ థీటా రాసుకుని తిప్పి రాసుకున్నామో అలాగే కొసీకెంట్ థీటాకి తిప్పి రాసుకుంటాం. అంటే ఇలా తిప్పి రాసుకుంటాం. ఏమొస్తుంది ఇక్కడ? 1. దీనికి తిప్పి రాసుకుంటున్నాను. సో 1 కావాలంటే దీనికి రెసిప్రోకల్ రాసుకోండి. 1/1, 2/√3, √2, 2 అన్డిఫైన్డ్. మరి కాట్ థీటాకి చాలా సింపుల్. టాన్ థీటాకి ఉండేదాన్ని తిప్పి రాసుకున్నా పర్లేదు, ఇలా తిప్పి రాసుకున్నా పర్లేదు. 1/అన్డిఫైన్డ్, సారీ, కాట్ థీటాకి దీనికి రెసిప్రోకల్ రాసుకున్నా పర్లేదు. సో ఏమొస్తుంది మనకి? అన్డిఫైన్డ్, √3, 1, 1/√3, 0. సో ఒక్కసారి జాగ్రత్త చూడండి, ఈ
టేబుల్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 or 2 టైమ్స్ ఏదైనా వైట్ పేపర్ మీద దీంతో మొదలుపెట్టి రాయడం ప్రాక్టీస్ చేశారంటే వాల్యూస్ బాగా గుర్తుంటాయి. ఎస్పెషల్లీ ట్రిగనామెంట్రీ, త్రికోణమితి తర్వాత వచ్చే హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ఎత్తులు దూరాలు లేదా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెంట్రీ అనే టాపిక్ మీకు అర్థం కావాలంటే ఎస్పెషల్లీ ట్యాన్లో ఉండే ఈ 3 వాల్యూస్, ట్యాన్లో ఉండే ఈ 3 వాల్యూస్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా టేబుల్ ఆఫ్ వాల్యూస్ అన్నీ ఇంపార్టెంటే, బట్ ఎంటైర్ చాప్టర్ అంతా ఈ వాల్యూస్ మీద ఎక్కువ సార్లు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ట్రిగనామెంట్రీ లేదా త్రికోణమితికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయాలన్నా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అప్ టు 10th స్టాండర్డ్ వరకు మాత్రమే. ఇక్కడ నేను చెప్పినంత 10th క్లాస్లో వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ అది మాత్రమే చెప్పాను. 10th క్లాస్ స్టాండర్డ్ దాటి కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుంటూ మనం అర్థం చేసుకోవడానికి వాడాల్సిన లేదా చేయాల్సిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, అలాగే ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన ఓన్లీ ట్రిగనామెట్రీ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తాను. హోప్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్న ఆల్ ద ట్రిగనామెట్రీ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.